and advancing the vision of Atmanirbhar Bharat in the defense sector are truly commendable. Through decisive reforms, strategic investments, and support for innovation, our defense minister has significantly enhanced India's self-reliance, preparedness, and global standing in defense and aerospace. Operation Sindoor is a proud example of India's growing strength and technology progress, and the success of Atmanirbhar Bharat in defense. I am very happy they have used a drone. That drone has been produced from Andhra Pradesh, that is from Karnool, that is the strength of Andhra Pradesh. I know our defense minister, not today, for the last 3 decades. He is very, I can say, very reliable, very friendly. I am in favor sometimes, I am in opposition. But never you have forgotten me. That is where I am thankful to you, sir. I am very happy. When he was Chief Minister of UP, our Chief Minister of Andhra Pradesh at that time. During Vajpayee period, he was Central Minister. I had a close relation. Around 2014, you are the party president. We have an alliance at that time. You clinched that alliance, I am aware of that. From the beginning, 3 decades, even today, same affection. I am thankful to you, sir. This AMCA has come because of you. I am grateful to you for sanctioning this. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ అల్టిమేట్ గా మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఐటీ మినిస్టర్ గారు చెప్పారు, ముందు వీళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత ఒకసారి మినిస్టర్ గారు నాకు ఫోన్ చేస్తే నేను కూడా రిక్వెస్ట్ చేశా, పర్సనల్ కలిసి చెప్పాను. ఈ ప్రాజెక్టు స్పీడ్ మీరు చూస్తే ఈ ఏడాది 9వ తేదీన ఆమ్కా ప్రాజెక్టుపై రక్షణ శాఖలో చర్చలు మొదలైనాయి. 20వ తేదీన ప్రపోజల్స్ అడిగారు. 24వ తేదీన ప్రతిపాదనలు పంపించాం. 28వ తారీఖున కేంద్రం అంగీకరించింది. 29న అధికారులు ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించారు. 30వ తారీఖున కేబినెట్ లో పెట్టి శాంక్షన్ చేశాం. ఈ రోజు దీనికి ఫౌండేషన్ వేశాం. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరించిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తా ఉంది. అదే జెట్ స్పీడ్ తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మరికొన్ని డిఫెన్స్ అనుబంధ సంస్థలకి డ్రోన్ సిటీకి కూడా భూమి పూజ చేసుకున్నాం. మడకసిరలో భారత్ ఫోర్జ్, HFCL, దోనకొండలో BDL సంస్థలు
2959 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు 8 సంస్థలకి 686 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఒక 2500 మందికి ఉద్యోగాలు వస్తాయి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో ప్రపంచంలో యుద్ధాలు చూస్తే పెద్ద దేశాలతో సమర్థవంతంగా డ్రోన్ టెక్నాలజీతో ఫేస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధ రంగంలో ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో డ్రోన్స్ చాలా కీలకంగా తయారవుతాయి. ఇప్పటికే మీరు వ్యవసాయం దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఈ డ్రోన్స్ యొక్క ప్రభావం పెరిగింది. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం. ఇప్పుడు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లా నేను 5 డికేడ్లుగా చూస్తున్నాను, 50 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారిని చరిత్ర చెబుతుంది. ఇది మన ప్రైడ్. అలాంటి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక దశలో ఎడారిగా మారిపోయింది. ఈ ప్రాంతంలో నేను కష్టాలు చూశాను. ఒకసారి కరువు వస్తే నీళ్లు లేకపోతే, పశువులను కూడా మేపలేకపోతే ఇక్కడ పశువుల కోసం క్యాంపులు పెట్టి ఆ రోజు ఆ గడ్డి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. పంటలు పండకపోతే, నీళ్లు లేకపోతే కనీసం ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఎప్పుడు హెలికాప్టర్లో ఈ ప్రాంతానికి వచ్చినా ఎక్కడ కూడా చెరువుల్లో నీళ్లే ఉండేటివి కాదు, చెట్లు కూడా లేవు. అలాంటి రాయలసీమని పూర్తిగా మార్చిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది.